తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చి సుమారుగా 16 నెలలు. ఈ 16 నెలల్లో మరి ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు, దానివల్ల ప్రజలు ఎంతవరకు సంతృప్తికరంగా ఉన్నారు, మరి నిజంగా పరిపాలన వాళ్ళు ఊహించిన స్థాయిలో ఆశించిన స్థాయిలో పరిపాలన కొనసాగుతుందా లేదా అనే అంశాలని మనతో చర్చించడానికి టీడీపీ సీనియర్ నాయకులు అయినటువంటి జగడం సత్యనారాయణ గారు రాజోల్ నియోజకవర్గం నుంచి వచ్చారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సో ఏంటి, మీరు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు సుమారుగా 3 దశాబ్దాల పైన అనుకుంటా నాకు తెలిసి ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ మారలా, మీ జెండా అదే, అజెండా అదే, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే గట్టిగా మీరు నమ్ముకొని ఉన్నారు. ఓకే, రైట్, బాగుంది. సో మీరు ఊహించి ఆశించిన దానికంటే కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఎక్కువ స్థానాలు సంపాదించి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు మీ నియోజకవర్గంలో కావచ్చు, మీ కోనసీమ జిల్లాలో కావచ్చు, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా ఈ పరిపాలన పట్ల? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోనసీమలో, మా జిల్లాలో, మా నియోజకవర్గంలో చాలా సంతృప్తికరంగానే పరిపాలన సాగుతుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో ఏవైతే ఇచ్చారో మ్యాక్సిమం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొస్తున్నటువంటి సందర్భాన్ని, ఎందుకంటే గత ప్రభుత్వం ఎంత ఆర్థిక అగాధాన్ని సృష్టించిపోయిందో మనందరికీ కూడా తెలుసు. అది ప్రజలందరూ కూడా గమనించి ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించున్నారు. కాబట్టి ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం అనేది వాస్తవం. ఆశలకు సంబంధించినట్టుగానే పరిపాలన కూడా ముందుకెళ్తున్నదని చెప్పేసి మేము భావిస్తున్నాం, నాయకులు భావిస్తున్నారు, ప్రజలు కూడా అదే సంతృప్తితో ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. అంటే ఇప్పుడు సరే కొన్ని పథకాలు అమలుపరిచారు, అన్నీ బాగానే ఉంది, కానీ అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం లేవంటారా? అంటే పరిపాలనా తీరులో ఇంకా లోపాలు అవి ఏమి లేవంటారా? పరిపాలనా తీరులో లోపాలంటే ఇప్పుడు జగన్ బయటికి రానటువంటి పరిస్థితి, ఎక్కడో ప్యాలెస్లో పరిపాలించినటువంటి సిస్టమ్ నుంచి ఈరోజు కూడా ఇంకా కూడా బయటకు రాలనేటువంటి అతని నడవడికను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు సిస్టమ్ ఉంది. ఆ మెడికల్ కాలేజీ సిస్టంలో నిర్మించకపోయినప్పటికీ కూడా, అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా, మేమేదో మెడికల్ కాలేజెస్ కట్టేశాం, ఆల్రెడీ అడ్మిషన్స్ జరిగిపోయాయి, అక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తయారైపోతున్నారు అనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి అంటే చెప్తా ఉన్నాం. కానీ గ్రాస్ లెవెల్లో ఆ పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల దృష్ట్యా దాన్ని ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో, దాన్ని ఎలా గట్టెక్కించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, వీళ్ళు ఏదో అప్పుడే కాలేజీలు ఒక్కొక్క కాలేజీ అమ్మేశారు, లేకపోతే ఒక్కొక్క కాలేజీ ఇష్టానుసారం వీళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి దుమారం లేపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ అవాస్తవాలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న కూడా చూసాం, ఈ పథకాలలో వికలాంగులు పెన్షన్స్ వ్యవహారం వచ్చినప్పటికీ మీడియా వీళ్ళకు గత అనుభవం అనమాట అండి. ఎందుకంటే ఉన్నది లేనిది ఉన్నట్టు సృష్టించడం అనేది జగన్మోహన్ రెడ్డికి, మీడియాకి చాలా అలవాటు. అదే క్రమంలో చూపించినట్టు సందర్భాలు, ఆ క్లిప్పింగ్స్ కూడా మనం అందరం కూడా చూసాం. అదే ధోరణిలో ప్రతి పథకం మీద కూడా ప్రభుత్వం ఏం చేస్తుంటే దానికి నెగిటివ్గా ఆలోచించే పరిస్థితిలో ముందుంటున్నారు తప్ప, గ్రాస్ లెవెల్లో ప్రశ్నిద్దాం, ఇది తప్పు చేస్తున్నారో, ఇదిగో పలానా తప్పు అని చూపించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ ఎక్కడ లేరు సార్. ఎందుకంటే ఖచ్చితంగా మనం అది ఎక్కడికక్కడ ప్రూవ్ అవుతూ ఉంది. వాళ్ళు నెగిటివ్ చెప్తే దానికి ఆటోమేటిక్గా వెంటనే కూడా ప్రజలు గుర్తించి మీరు తప్పు చెప్పారు, చేయలేని వాడికి కూడా చెయ్యి ఉంటే చేయలేని వాడిని కూడా మీరు ప్రజలు లేనట్టుగా చూపిస్తున్నారు అనే ఇటువంటి క్లిప్పింగ్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అది అవాస్తవం తేలిపోతూ ఉంది. అక్కడ గ్రౌండ్ లెవెల్లో అసలు వర్కే జరగలేనప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో ఎక్కడ కూడా ఏదో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తయారైపోరు మా టైంలో, మీరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదనే పరిస్థితిలో వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారంటే ఇది
జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన తీరు. కాబట్టి ఆయన ప్యాలెస్ పరిమితమైపోయినటువంటి సందర్భం ఈ రోజు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవాస్తవాల్ని ఎక్కడికక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికక్కడ ఫుల్ఫిల్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా అవాస్తవాలనే బురద జల్లు కార్యక్రమాలనే డిజైన్ చేసుకుంటూ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు మెడికల్ కాలేజీలకు సంబంధించి, మరి ఇప్పుడు కూటమిలో ఆరోగ్య శాఖకి సంబంధించిన మంత్రి ఎవరండి? బీజేపీకి సంబంధించినటువంటి ఆయన ఏమన్నా మాట్లాడారా దీనిపైన? ఈ మెడికల్ కాలేజీల పైన వీళ్ళు ఎంత విషప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన మాట్లాడాలి కదా. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా? బీజేపీ ప్రభుత్వంలో బీజేపీకి కేటాయించినటువంటి శాఖ అనేది ఆయన కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేట్ గా వస్తా ఉంది. ఖచ్చితంగా దానికి సమాధానం ఆయన కూడా చెప్పాల్సినటువంటి ఆయన కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఎక్కువ ప్రభుత్వం మీద బడ్డీన్ ఈ సమస్య బడ్డీన్ ఉంటది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా సంబంధించినటువంటి మంత్రి దాని మీద రివ్యూ చేసుకోవాలి. దాని పరిస్థితి చెప్పాలి కూడా. జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ గురించి కాదు నేను మాట్లాడేది, అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు తెలియజేయండి. సో మీరు కూటమి మాట్లాడితే మాకు బీజేపీ అలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటున్నారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ వేయట్లేదనే అనుమానం రాదా? మామూలుగానే బీజేపీకి వైసీపీకి కొన్ని సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి, కేంద్రంలోని పెద్దల ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి పదే 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 ప్రజలు నమ్ముతా ఉన్నారు. సో ఈ తరుణంలో ఇక్కడ ఈ విధంగా చేసినా కానీ సత్యకుమార్ గారు మాట్లాడకుండా వేరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కానీ వేరే పనులు లేవా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందని కౌంటర్ వేసుకోవడానికి? అదే మీరు చెప్పినట్టుగా సత్యకుమార్ గారు మాట్లాడాలి దానికి సంబంధించిన మినిస్టర్. ఎందుకంటే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ బాబు గారు మీద వేసుకుని మాట్లాడే పరిస్థితులు ముందు ఉండవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుని మీరు అన్నట్టు లోగాడ జరిగినటువంటి బీజేపీకి వైసీపీకి ప్రజలు ఏవైతేమైనటువంటి సంబంధ బాంధవ్యాలు గతంలో కొనసాగాయో ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయనే డౌట్ ప్రజల్లో ఉన్నమాట వాస్తవం, నేను అది ఒప్పుకుంటున్నాను ఖచ్చితంగా. దానికి మీరన్నట్టు ఈ కాలేజీల విషయంలో ఖచ్చితంగా స్పందించి మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రైట్. సరే, రాజకీయాల విషయానికి వచ్చేసరికి కోనసీమ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రధానంగా కూటమి, సో ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసే వెళ్ళాలి. ఆ యొక్క సంయమనం ఖచ్చితంగా ఎక్కడ లోపించకుండా మరి నాయకులు అయితే పాటిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఎట్లా ఉంది? మీ కోనసీమ జిల్లాలో టీడీపీ జనసేన కోఆర్డినేషన్ బాగానే ఉందా, లేకపోతే అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయా? మీరు అన్నట్టు రాష్ట్ర లెవెల్లో నాయకత్వాలన్నీ కూడా బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ తెలుగుదేశం కానీ పెద్ద నాయకులందరూ కూడా బాగానే కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఎక్స్పెషల్లీ కోనసీమకు వచ్చేటప్పటికి మాకు రాజోలు నియోజకవర్గం జనసేనకి ఇచ్చారు, ఆ పక్కనే మళ్ళీ గన్నవరం నియోజకవర్గం కోనసీమకు ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు కూడా జనసేనకి ఇవ్వడం వల్ల కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే పోస్ట్ 83 నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవం సార్. ఎందుకంటే రాజోల్ కాన్స్టిట్యున్సీ కాదు గన్నవరం కాన్స్టిట్యున్సీలు కూడా మా సీనియర్స్కి ఏమీ చెప్పకుండా లేకపోతే సీనియర్ నాయకులకి టీడీపీ నాయకుల్ని ఏమీ సంప్రదించకుండా పరిపాలన జరిగిపోతూ ఉంది. కాబట్టి ఇదే భవిష్యత్తులో అయితే రేపు స్థానిక ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అక్కడ కానీ ఇక్కడ కానీ మాకు ఒక సమన్వయ కమిటీ అంటూ లేకపోతే కొంతమందితో అన్ని కులాలతో మెర్జైనటువంటి సమన్వయ కమిటీ లేకపోతే ఎవరో ఒకరి మీద భారం పెట్టేస్తే ఖచ్చితంగా రేపొద్దున స్థానిక ఎలక్షన్స్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రతి నాయకుడు కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. పార్టీ పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పేసి భయపడే పరిస్థితి కూడా ఉన్నది సార్ గ్రౌండ్ లెవెల్లో. సార్ అయితే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమైపోద్దా అని భయపడే నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, ఇప్పుడు పి గన్నవరం కానీ రాజోలు కానీ జనసేనకి ఇచ్చారని చెప్పేసి కొంతమంది అసంతృప్తితో లేకపోతే బాధో ఏదో ఉంటుందిగా, ఉంది కదా, పైకి చెప్పుకోలేకపోయినా నవ్వుతా ఉన్నా కానీ బాధ ఒకటి. అక్కడ జనసేన వాళ్ళు గెలిచారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా వాళ్ళే ఒంటెద్దు పోగడపోతున్నారు అనే భావన కూడా ఉందండి ఖచ్చితంగా. మరి ఇట్లా జనసేన 21 స్థానాల్లోనే అలా అనుకుంటే మరి మిగతా నియోజకవర్గాల్లో జనసేన కేడర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పట్ల? జనసేన కానీ బీజేపీ కానీ ఏ పరిస్థితుల్లో వాస్తవం మనం చెప్పుకోవచ్చు, ఏ పరిస్థితుల్లో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయో మనందరికీ కూడా తెలిసినటువంటి జగమెరిగిన సత్యం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మాలాంటి సీనియర్స్ అందరూ కూడా మేము పదే
ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా, ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూటమిగా ఏర్పడి మా నాయకుడు రాష్ట్రాన్ని, విడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ వస్తే ఈ తెలుగు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కూటమి వైపు తీసుకెళ్ళిన పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం. దాన్నే మేము కూడా దృష్టిలో పెట్టుకుని దాన్నే గౌరవిస్తూ మేము ఈ రోజుకి కూడా మాకు ఆయా నియోజకవర్గంలో గుర్తింపు ఉన్నా లేకపోయినా మేము కరెక్ట్ తెలుగు ప్రజల యొక్క లేకపోతే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అధిగమించుకెళ్లాలని చెప్పేసి ఆ ఆలోచనకే కట్టుబడి మేము ఈ రోజుకి కూడా మేము ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ మా దగ్గరికి చర్చకు వచ్చినా, మా ఆలోచనలు తీసుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ కంటిన్యూ అయ్యే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి ఉద్దేశాన్ని నేను చెప్తాను. పార్టీ లైన్లో మేము ఉన్నాం సార్ అందరూ కూడా. అయితే ఇప్పుడు కొంతమంది నాయకులు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే సరే టికెట్ వస్తుంది రాదు దట్ ఈస్ సెకండరీ, కానీ పార్టీ ఉనికి ఏమైపోతుందో ప్రమాదం ఇందాక అన్నారు చూసారా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రిలో ఈ నాయకులు ఎక్కడ ఉన్నారు? ఖచ్చితంగా మేము అందరం కూడా 100% రోడ్డుకి పోరాడారు. కాన్స్టిట్యున్సీ వేడిగా పోరాటం, గ్రామ వేడిగా పోరాటం, రాజమండ్రి నడివీధికి వచ్చి ఏమొచ్చింది దానివల్ల ఫలితం ఏమైనా వచ్చిందా? మేము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను స్వయంగా మా నాయకులతో నేను రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరమ్మ గారిని కలిసి, లోకేష్ బాబు గారిని కలిసి మా సంఘీభావాన్ని తెలియజేసి కోనసీమను మొత్తం కూడా ఏ రోజైతే ఆయన అరెస్ట్ జరిగిందో విడుదలైన వచ్చి బయటకు వచ్చే వరకు కూడా ఆయన జైలు గోడలు దాటి బయటకు వచ్చి మాకు ఇలాగ అభివాదం చేసే వరకు కూడా నిరంతరం కృషి చేస్తాం సార్. మీ మీద ఎన్ని కేసులు పెట్టారండి? ఇంచుమించు సుమారు ఆ ఏరియాలో ప్రతి కార్యకర్త మీద మ్యాక్సిమము హౌస్ అరెస్ట్లు అయితే జరిగాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు యాజిటేషన్ చేశానంటున్నారు కదా, ఆ సమయంలో మీ పైన ఏమైనా కేసులు? హౌస్ అరెస్ట్లు జరిగాయి సార్. హౌస్ అరెస్ట్లు జరిగాయి. రైట్. అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ములాఖత్ తీసుకొని అవుట్ రైట్గా అక్కడ ప్రకటించిన ఏదైతే కలిసి పోరాడతాం, కలిసి పోటీ చేస్తాం అన్నంత వరకు ఆ మూమెంట్ లేదు. అసలు పెద్దగా వచ్చిన వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్ట్ అని అది కానీ ఇదని మీరు చేసి ఉండొచ్చు, కాదని నేను అనట్లా. ఒకవేళ మీరు చేసిన పబ్లిక్ పెద్దగా రీచ్ అవ్వాలా, ఒకవేళ వెళితే మీ నియోజకవర్గం వరకు ఏమైనా వెళ్ళిందేమో, కానీ రాష్ట్రమే కుదిపోయేలాగా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వచ్చింది. అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడని కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం పెరిగింది. వాస్తవా కాదా? అయితే ఇక్కడ పొత్తులు కావాలి, కలిసి పోరాడాలి అని అంటున్నారు, కానీ త్యాగాలకు కూడా సిద్ధం కావాలి అనేది ఎందుకు మర్చిపోతున్నారా ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి ఎన్ఎస్ చేయకముందు కూడా యాజిటేషన్ కంటిన్యూగా జరిగింది. అక్కడ చిత్తూరు నుంచి అటు శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వచ్చి పోరాడాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి కార్యకర్తల పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకు ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఇది పవన్ కళ్యాణ్ గారికి చాలా పెచ్చింగ్ అయినటువంటి నియోజకవర్గాలు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మాకు కొంత ఊపు యాడ్ అవ్వడం కరెక్ట్, కానీ దానికి మేము కూడా కట్టుబడి ఈ రోజుకు కూడా మీరన్నట్టు త్యాగాల వైపు వెళ్తున్నటువంటి మాట కూడా వాస్తవం సార్. త్యాగాలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇంకా ముందు ఇంకా చాలా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏది కాంక్లేవ్లో, దానికి ముందు లోకేష్ గారు అన్నారు నేషనల్ మీడియాలో, దానికి ముందు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసెంబ్లీలో 15 ఏళ్ళని. 15 ఏళ్ళు ఉంటామంటే దాని ఉద్దేశం ఏంటి? త్యాగమూర్తులు ఇంకా పెరుగుతారు. ఖచ్చితంగా. మరి త్యాగమూర్తులు పెరుగుతా ఉన్న తరుణంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు మొన్న 21 ఉన్నాయి, రేపు 50 అవుతాయో 60 అవుతాయో, అంటే తెలుగుదేశం పార్టీలో కూడా త్యాగమూర్తులు పెరుగుతారు. మరి దానికి అన్ని సిద్ధంగా ఉండాలి. మీరు ఏది ఏమైనా మాకు సీటు రావాలి అనే స్వార్థంతో ఉంటారా? నాట్ ఓన్లీ మీరు, పార్టీ నేను చెప్తుంది. లేదు ఈసారి జనసేనకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి సీట్లు పెరుగుతాయి కాబట్టి, ఒకవేళ అదృష్టం కొద్దీ ఈ 175 225 అసెంబ్లీ స్థానాలు అయితే బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. అది కాని పక్షంలో 175లోనే సీట్లు పెంచి ఇవ్వవలసి వస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఇంకా త్యాగం చేయడానికి సిద్ధంగానే ఉంటారా? బాబు గారి లైన్లో ఉంటారా? లేదు అసంతృప్తితో పార్టీ వీడతారా? ఇంకేదైనా దారి ఎత్తుకుంటారా? ఎందుకంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా పొత్తు అనేది కంటిన్యూ అవుతుంది. రైట్.
ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ, లోకల్గా ఉన్నటువంటి బీజేపీ కానీ ఖచ్చితంగా దాన్ని కట్టుబడే పనిచేస్తాం అన్నది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి విషయాన్ని, ఈరోజు మళ్ళీ గత పరిపాలనా విధానం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోసపూరిత కుట్రపూరితమైన హత్యా రాజకీయాల వైపు గట్టిగా మళ్ళీ మనం వెళ్తే ఆంధ్రప్రదేశ్ మరో 100 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అది మీ చేతుల్లోనే ఉంది. అవును సార్, ఖచ్చితంగా త్యాగాల వైపు, ఆ త్యాగాల వైపు వెళ్ళే మాట మీరు అన్నారు కాబట్టి మేము కూడా దానికి కట్టుబడి ఉండి పనిచేస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి ఏ 21 కాన్స్టిట్యున్సీలు అయితే ఉన్నాయో ఆ యొక్క 21 కాన్స్టిట్యున్సీలను కూడా పనిచేసినటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు స్ట్రీమ్లైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉంటుంది సార్, ఖచ్చితంగా పార్టీపై ఉంటుంది. అలా స్ట్రీమ్లైజ్ చేసుకుని వాళ్ళ మాట కూడా చెల్లుబాటు కావాలి. ఎందుకంటే మాకు జనసేన ఎమ్మెల్యే గారు మమ్మల్ని డిసైడ్ చేయడం కాదు, వాళ్ళ నిర్ణయం చెప్తారు. ఇప్పుడు రేపొద్దున్న ఒక మండలంలో ఒక 16 మంది ఎంపీటీసీలు బీఫామ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. బీఫామ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ 13లో వాళ్ళు ఎన్ని తీసుకుంటారు, మాకు ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద ఒక ఫిగర్ డిసైడ్ అవుతుంది. ఆ ఫిగర్ డిసైడ్ అయ్యేటప్పుడు మాకు 10 మేము టీడీపీ వాళ్ళు అడుగుతున్నాం అనుకోండి, ఆ 10 మందిని కార్యకర్తలు నిర్ణయించుకునే టైప్ ఉండాలి. ఈ 10 మంది కూడా జనసేన ఎమ్మెల్యే నిర్ణయించేటట్టు మాత్రం ఉంటే కొంచెం తగాదాలు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఓ 10 సీట్లు ఉన్నాయి అనుకోండి, 10 స్థానాలు ఉన్నాయి కూటమి మొత్తం మీద. 10 స్థానాల్లో ఒక 5 టీడీపీ, 3 జనసేన, 2 బీజేపీ అని అనుకుందాం. సో ఈ 5 టీడీపీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. టీడీపీ నేను అదే చెప్తున్నాను, దానికి మాకు కమిటీ కావాలన్నా అది చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు 21 స్థానాల గురించి మాట్లాడుతున్నారు. జనసేన వాళ్ళు ఈ గెలిచిన 135 స్థానాలు ఉన్నాయి టీడీపీ, అక్కడ బాధపడతారు వాళ్ళు. సో అక్కడ టీడీపీ వాళ్ళు డిసైడ్ చేశారనుకోండి, అక్కడ జనసేన వాళ్ళు 130 స్థానాలు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు ఆ ప్రకారంగా జరగాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అనగానే ఇప్పుడు ఎలా మీరు అంటున్నారు కాబట్టి గ్రామ స్థాయిలో ఎలా ఉంటాయంటే కులాల ఫ్యాక్టరీలు వస్తాయి, లేదా స్థానికంగా ఉన్న గొడవలు, కక్షలు ఇవన్నీ వస్తాయి. ఇక పార్టీలు అన్ని పక్కకు పోతాయి. నాకు ఆడంటే పడదు కాబట్టి ఆడికి నేను యాంటీగా ఉంటాను కాబట్టి ఇందులో వెళ్ళిపోతాననే ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మరి ఈ తరుణంలో 2 పార్టీలు ఏ రకంగా ట్రావెల్ చేస్తాయి గ్రామ స్థాయిలో కూడా. అసెంబ్లీ ఎన్నికలు అంటారా, గ్రామ స్థాయిలతో పనిలే, డైరెక్ట్గా మేము అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని డైరెక్ట్గా ఓటేసేసుకుంటాం. కానీ ఇక్కడ గ్రామ స్థాయిలో వచ్చేసరికి క్యాండిడేట్ డైరెక్ట్ తెలుసు, కనబడతాడు, ఆడి చరిత్ర ఏంటి అన్నీ తెలుసు. అటువంటి తరుణంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతవరకు జరుగుతుందంటారు? ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకు జరగాలని కోరుకుంటున్నాను, అదే నేను సోషల్ మీడియాలో కానీ పార్టీకి నేను చెప్పడంలో కానీ భయా నా ఫేస్బుక్ లైవ్స్లో కానీ నేను పార్టీకి రాయడంలో కానీ నేను ఎందుకు దీంట్లో ముందు స్టెప్లోకి వెళ్తున్నానంటే రేపొద్దున్న పార్టీ భవిష్యత్తు అవసరం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ పాత అగాధంలోకి వెళ్తే పూర్వంలాగే మళ్ళీ 100 సంవత్సరాలు వెనకపోతామని చెప్పేసి మీరు ఏదైతే చెప్తున్నామో అవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్టీ సభ్యత్వం లేని వాళ్ళ గురించి పార్టీ ఎంక్వైరీ చేయడం, పార్టీ సభ్యత్వం లేని వాళ్ళ గురించి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారని చెప్పడం, లేకపోతే ఇటువంటి ఎప్పుడైతే కార్యకర్తల వైపు వెళ్ళాయో కార్యకర్తలు ఖచ్చితంగా కొంచెం నిశ్శబ్దతకు లోనై మరి స్తబ్దతగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వచ్చేవన్నీ కూడా స్థానిక ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, మండలం జడ్పీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉంటాయి సార్. స్థానిక ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. దాని దృష్టిలో క్యాడర్ని మనం ఉత్తేజపరచుకోవాలంటే ఎక్కడైతే ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళ నుంచి మనం తీయాలి తప్ప కొంచెం మా కోనసీమ ఉందంటారు, మా నియోజకవర్గాలు ఉన్నాయి, గన్నవరం ఉంది, మా రాజోజు నియోజకవర్గం ఉంది, ఇది మా ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎక్కడి నుంచి ఎక్కడో ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ క్యాండిడేట్ లాగా తీసుకొచ్చి గతంలో లాగా చేస్తే పార్టీ మరింత నాశనం అయ్యే పరిస్థితి ఆందోళన మాకు ఉందో తప్పండి, వేరే ఉద్దేశం లేదు సార్. అందు కాబట్టి పార్టీని చక్కదిద్దడంలో కూడా మా నాయకులు ఆంధ్రప్రదేశ్ని తెలుగు ప్రజల్ని ఎంత బాగు చేయాలని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అహర్నిశలో కష్టపడి నిద్రపోతున్నారు లేదో తెలియనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మరి 24 అవర్స్ కూడా ఆయన దీని గురించి ఆలోచిస్తున్నటువంటి సందర్భం. విదేశాలు వెళ్ళినా లేకపోతే ఇతరితర కంపెనీలతో మాట్లాడినా వేరే ఎవిడెన్స్తో తీసుకొచ్చి ఇక్కడ ఎమర్ చేయాలని చూస్తున్నప్పటికీ కూడా పార్టీని కూడా అదే దృష్టిలో పెట్టుకుని నడకపోతే ఈ స్థానిక ఎలక్షన్స్ లోపు దానికంటే ముందు క్యాడర్ తర్వాత దీనికి లిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి
లేకపోతే కేడర్ గురించి పార్టీ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి చాలా ఎక్కువ బాధ్యత ఉంటేనే మనం రేపొద్దున స్థానిక ఎలక్షన్లో గట్టెక్కే పరిస్థితి ఉంటుందని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీ ద్వారా నేను మా నాయకులు కూడా కోరుకుంటూ ఉన్నాను సార్. చూద్దామండి, ఆ సమన్వయ లోపం అనేది లేకుండా చూసుకోండి. కూటమి నాయకులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రకారంగా మీరు నడవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.